బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ. శ్రీ చౌదరి ఆర్ట్స్ పార్ట్ 1 చూసినారు కదా. ఈ వీడియో అయితే పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో ఏంటంటే సో టోటల్గా మీకు యూనిక్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తాను అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు రైట్ సైడ్లో ఇటు రాగానే యూనిక్ మోడల్ అనమాట. సో ఈ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 19-20 ఫీట్స్ ఉండొచ్చు. స్టేజ్ అయితే చిన్నగానే ఉంది. సో స్టేజ్ పైన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ గణేశుడు మీకు ఆల్రెడీ సరస్వతి ఆర్ట్స్లో చూపించిన. సో ఈ గణేశుడు చూస్తారు కదా, జ్యువెలరీ వర్క్ అయితే అయిపోయింది. అండ్ కిరీటం టోటలీ డిఫరెంట్ 10 చేతులు అనమాట. ఇక్కడ రాడ్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ దుర్గామాత అయితే వస్తుంది అనమాట. సరస్వతి ఆర్ట్స్లో సేమ్ ఇదే టైప్ అండ్ ఇదే గణేశుడు అనమాట. కాకపోతే ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయితే అయిపోయింది అండ్ మాతను అయితే పెట్టలేదు. సో ఈ గణేశుని ఫోటో కూడా నేను మీకు డిస్ప్లే పైన వేస్తుంటా చూడండి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ పక్కన ఈ గణేశునికి జ్యువెలరీ వర్క్ అయింది, నార్మల్ గణేశుడు. ఇటు సైడ్ గణేశుని చూస్తే బేస్ అప్రాక్స్ 18-19 ఫీట్స్ ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు బేస్ ఉందన్నమాట. ఈ రో మొత్తం టోటల్ స్పెషల్ అండ్ యూనిక్ ఐటమ్స్ అనమాట. అంటే స్పెషలైజేషన్స్, కస్టమైజేషన్ గణేశులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో అండ్ ఇక్కడ కింద షిప్ టైప్ అయితే ఇచ్చేసినారు మీకు. సో కింద అయితే వర్క్ నడుస్తుంది. అండ్ ఒక షిప్ టైప్ అయితే ఇచ్చేసినారు. షిప్ పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. అండ్ పుష్ప టైప్ అనమాట, పుష్ప మోడల్. సో ఈ గణేశునికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా ప్రీమియం చేసినారు. ఒకసారి చూడండి. సో జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. అండ్ గణేశుని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 22 ఫీట్స్ వరకు ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ కింద షిప్ టైప్ ఉంది. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చి మళ్ళీ ఇంకొక వీడియో తీసాం. సో గణేశునికి ఒక 4 హ్యాండ్సే ఉన్నాయి. అండ్ అటు సైడ్ కనిపిస్తే వెపన్ ఉందన్నమాట. సో వెపన్ ఇప్పుడైతే యాడ్ చేయలేదు. అండ్ గణేశుడు ఒకటి చేతి పుష్ప మోడల్ ఇచ్చారు. అండ్ తొండం పైన కూడా డిజైన్ ఉంది. సో ఫుల్ ప్రీమియం వర్క్ ఉంది జ్యువెలరీ అయితే. అండ్ ఇది ఒక యూనిక్ అనమాట. అండ్ దాని పక్కన టాటాయిస్ ఉంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది టాటాయిస్ అనమాట. సో టాటాయిస్ ది హెడ్ అయితే ఇంకా యాడ్ చేయలేదు. గణేశుడు అయితే టాటాయిస్ పైన కూర్చొని ఉన్నాడు. సో 6 హ్యాండ్స్ ఇచ్చేసినారు గణేశునికి. అండ్ జ్యువెలరీ వర్క్ అయితే కంప్లీట్ చేసినారు. ఆల్మోస్ట్ గోదాం మొత్తం జ్యువెలరీ వర్క్ కంప్లీట్ చేసినారు. కలరింగ్ స్టార్ట్ చేయలేదు. సో 6 హ్యాండ్స్లో 2 చేతులకి అయితే వెపన్స్ ఉన్నాయన్నమాట. వెపన్స్ యాడ్ చేయలేదు, చేస్తారు. ఒక చేతిలో శంఖం పట్టుకొని ఉన్నాడు. సో ఈ గణేశుని హైట్ ఆల్మోస్ట్ 17-18 ఫీట్స్ ఉండొచ్చు. ఇదనమాట ఇంకొక టైప్. సో దీని పక్కన ఇంకొకటి నందిది ఉంది, అది కనిపిస్తుంది కదా. సో ఇది మస్తుంది. సో ఇది టోటలీ డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంది గణేశుడు. మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. గణేశుని చూస్తారు కదా, కింద నంది మీకు విడ్త్ వచ్చేసి ఒక 13-14 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ నంది ఫేస్ చూడండి, మనకంటే హైట్ ఉందన్నమాట. అండ్ నంది పైన గణేశుడు టోటల్ శివుని మోడల్ ఇచ్చేసినారు. ఇది అనమాట ఓవరాల్ గణేశుడు. వైడ్ యాంగిల్స్ ఒకసారి మొత్తం టోటల్ గణేశుడు చూడండి. ఇది టోటల్ గణేశుడు హైట్ వచ్చేసి 18 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సో ఈ గణేశునికి జ్యువెలరీ మొత్తం శివుని రుద్రాక్షలు వేసేసినారు అనమాట. సో కనిపిస్తుంది కదా మెడలో. సో ఏదైతే ఉందో రుద్రాక్షలతోనైతే జ్యువెలరీ వర్క్ చేసినారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా శివుంది అనమాట. సో టోటల్ శివుని మోడల్ ఇచ్చేసినారు గణేశుని నంది పైన. నెక్స్ట్ దాని పక్కన ఇది టోటల్ కింద స్నేక్స్ ఉన్నాయన్నమాట. కింద మొత్తం కనిపిస్తున్నాయి కదా, కింద ఇవన్నీ టోటలీ స్నేక్స్. అండ్ పైన గణేశుడు. సో స్నేక్స్ ఫేసెస్ అయితే యాడ్ చేయలేదు. సో జస్ట్ స్నేక్స్ పైన అయితే ఉంది. అండ్ ఇది వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వీడియో షూట్ చేద్దాం. నెక్స్ట్ దాని పక్కన గ్లోబ్ ఉంది. అండ్ గ్లోబ్ సైడ్కి ఒక ఫ్రేమ్ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా. గ్లోబ్ అండ్ గ్లోబ్తో పాటు ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ పైన డిజైన్స్ కూడా వస్తాయి అనుకుంటా. అండ్ ఈ గణేశుని హైట్ ఆల్మోస్ట్ 20-21 ఫీట్స్ ఉండొచ్చు. ఇదైతే కింద గ్లోబ్ అనమాట. అండ్ సైడ్కి వర్క్, ఫ్రేమ్ వర్క్ అయితే నడుస్తుంది. జ్యువెలరీ వర్క్ ఒకటే కంప్లీట్ అయిపోయింది. సో పక్కన లాయన్ పైన ఇంకొక గణేశుడు ఉన్నాడు. గణేశుడు కనిపిస్తుంది కదా. సో గణేశుడు అయితే టోటల్ లాయన్ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. గణేశుని హైట్ ఆల్మోస్ట్ 9-10 ఫీట్స్. అండ్ గణేశుడు ఇంకొక 10 ఫీట్స్. సో 18 ఫీట్స్ ఓవరాల్గా గణేశుడు అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే వర్క్ నడుస్తుంది కాబట్టి మొత్తం క్లోజ్గా ఉన్నాయి. వీడియో అంత క్లారిటీగా చూపించడానికి అయితే వీలు అవ్వట్లేదు. సో గణేశులు మూవ్ అవుతున్నాక మనం నీట్గా చూసాం. తర్వాత సేమ్ గోమాత పైన ఉందన్నమాట ఇంకొక గణేశుడు.
కింద ఎద్దు అండ్ పైన గణేశుడు అండ్ తొండం పైన కృష్ణుడు తొండం పైన అయితే ఇంకొక క్యారెక్టర్ అయితే యాడ్ చేసినారు అండ్ తొండంకి జ్యువెలరీ వర్క్ కూడా కొంచెం ఎక్స్ట్రానే చేసినారు అనమాట. అండ్ ఈ గోమాత అయితే ఏదైతే ఉందో దీని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 9 feet ఉంది. దాని పక్కన వర్క్ నడుస్తుంది. ఇది బాతు అనమాట. బాతేనా? బాతు అనుకుంటా. సో గణేశుడు ఇదైతే బాతు పైన కూర్చొని ఉండవు అనిపిస్తుంది కదా. ఇక్కడ జ్యువెలరీ వర్క్ నడుస్తుంది అండ్ హైట్ వచ్చేసి 17-18 feet. సో చౌదరి ఆర్ట్స్ మొత్తం టోటల్ ఇయర్ మొత్తం టోటల్ యూనిక్ మోడల్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్ అనమాట. సో పికాక్కి అది నెమలి ఈకలు అయితే ఉంటాయి అవి యాడ్ చేస్తారు నాకు తెలిసి. అండ్ గణేశన్ కిరీటం వెంకటేశ్వర స్వామి టైప్ చేతిలో ఒక 8 hands ఇచ్చేసినారు. జ్యువెలరీ వర్క్ కూడా చాలా ప్రీమియంగా చేసినారు కనిపిస్తుంది కదా. సో ఇవి ఓవరాల్ గణేశులు. సో ఇప్పటి వరకు చూపిస్తున్న అన్ని యూనిక్ మోడల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్న అన్ని రెగ్యులర్ పీసెస్ అనమాట. రెగ్యులర్ అంటే సో వీళ్ళ గోదాంలో రెగ్యులర్ అయిపోయినాయి ఇవన్నీ. డిఫరెంట్ పీసెస్ అయితే ఇవన్నమాట. సో కలరింగ్ అయిపోయిన తర్వాత మనం ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియో కూడా తీసాం. అండ్ మీకు ఇక్కడ ఇంకొక డిఫరెంట్ అండ్ యూనిక్ పీస్ ఉందన్నమాట. ఇక్కడ కింద అవి ఏమంటారు మంచు పర్వతాల మధ్యలో ఒక రాక్షసుని తలకాయ పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో టోటలీ ఆ శివుని కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ చేతులకి రుద్రాక్ష చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ కిరీటం వచ్చేసి డిఫరెంట్గా పాములు ఇచ్చినారు అనమాట. కిరీటం కదా గణేశుని తలకాయ పైన సో ఫేస్ పైన పాములు ఇచ్చేసినారు అనమాట. అండ్ రుద్రాక్షలు అవన్నీ అండ్ నడుముకు ఒక పాము అండ్ చేతిలో శంఖం ఉంది. సో హైట్ ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 18 to 20 feet ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ పీస్ ఇక్కడ ఒకటి ఉంది బాల్ గణేష్ టైప్. సో శివుంది హెయిర్ స్టైల్తోని. సో ఇదొక గణేశుడు అనమాట. అండ్ ఇది మీకు స్టార్టింగ్లో చూపించిన గణేశుడు. సో ఓవరాల్ గోదాం ఇది అనమాట. బుకింగ్స్ నడుస్తున్న డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, వచ్చేసేయండి, విజిట్ చేయండి.